ఆ టైంలో చూసి ఈ అరుపులు ఇదంతా చూసి కూడా ఏమి పట్టనటువంటి వాళ్ళు నేరస్తులే. హోటల్లో ఉంచినప్పుడు చెక్ చేశారు కదా, అతను సాక్షి అవుతాడు. ఎవరు డాక్టర్, ప్రజా వైద్యశాల, మణిపాల్ హాస్పిటల్, తర్వాత ఆర్ఎంపీ డాక్టర్, మణిపాల్ హాస్పిటల్ ఎవరో సర్జన్ అంట. ఈ ముగ్గురు కూడా సాక్షులు అవుతారు, ఈ నలుగురు నిందితులు అవుతారు. ఆ తర్వాత ఈ కేసులో శవాన్ని తీసుకెళ్లి బస్టాండ్ లో పడేయమని చెప్పినోడు నేరస్తుడు అవుతాడు. పడేసినటువంటి సందర్భంలో బస్టాండ్ అధికారుల చేత తమకి మెయిల్ ఇప్పించుకున్నప్పుడు ఆ ఇచ్చిన అధికారి నేరస్తుడు అవుతాడు. ఇచ్చిన తర్వాత ఆ శవాన్ని వాస్తవంగా యాజ్ పర్ నామ్స్ ఏంటంటే వారం రోజుల పాటు ఫ్రీజర్ లో పెట్టాలి. ఆ శవానికి సంబంధించిన ఫోటోలు అన్ని పేపర్లకి టీవీలకు ఇవ్వాలి. బస్టాండ్ లో వీటిలో స్టిక్కర్లు అతికించాలి. అన్నోన్ డెడ్ బాడీ, అనాథ శవం అనేటటువంటి 2 రకాలు. అక్కడే రోజు అడుక్కు తినేవాడైతే గనక అది బస్టాండ్ రోడ్డు రాసి ఇవ్వాలి. అలా రాసిచ్చుంటే వాడు కూడా క్రిమినల్, అక్కడ అడుక్కునేవాడు అని రాసిచ్చుంటే. అలా కాకుండా ఇవాళ అక్కడ పడుందంటే గనక వీళ్ళు ఖచ్చితంగా పేపర్లకి టీవీలకు ఇవ్వాలి, చూపించాలి. అలా చూపించకుండా అది కూడా వారం రోజులు మార్చురీలో ఉంచాలి. అలాగే ఇంకోటి రక్తం మరకలు ఉన్నప్పుడు పోస్ట్ మార్టం చేయించాలి. పోస్ట్ మార్టం చేయించకుండా ఆ శవాన్ని అట్టించటే తీసుకెళ్లి కార్పొరేషన్ వాళ్ళ ద్వారా తగలబెట్టించారంటే ఆ రూల్స్ పాటించినటువంటి కార్పొరేషన్ వాళ్ళు నేరస్తులు అవుతారు. ఈ తగలబెట్టినటువంటి అప్పుడు ఉన్న కానిస్టేబుల్ నేరస్తులు అవుతారు. ఎందుకంటే శవం మీద గుర్తులుండి అదేదో మూట తీరేది అంటున్నారు, మూట తీయకపోతే అది కాబట్టి ఇంతమంది నేరస్తులు అవుతారు. ఈ మొత్తం తెలిసి కూడా ఇది తెలియకుండా కమిషనర్ ఉండదు, కమిషనర్ కూడా ఇందులో ఇది ఇన్వాల్వ్ అవుతారు. ఎవరు డీసీపీ ఉన్నారు కదా, ఏడీసీపీ లలిత్ కుమార్ ఎవరు, ఇది టాస్క్ ఫోర్స్ ముందే చెప్పారు. ఆవిడ తీసుకొచ్చి ఇచ్చింది అంటే వాళ్ళ వీళ్ళు. ఇది కాకుండా ఆమెకి తెలుస్తుంది, పోలీస్ కమిషనర్ కి తెలుస్తుంది. యాజ్ పర్ నిజంగా చట్టబద్ధమైన లెక్క అయితే వీళ్ళందరినీ సస్పెన్షన్ లో పెట్టాలి, 1 by 1 విచారణ